నేను మీ మధునండి. ఈరోజు నేను స్పైసీగా ఉండి, స్మూత్‌గా ఉండి, జ్యూసీగా మనకి అదిరిపోయే టేస్ట్‌లో చాలా ఫ్రైతో ఫిష్ ఫ్రై అయితే తెచ్చాను. ఫిష్ ఫ్రై అయితే ఎలా ఉంటదంటే అదిరిపోయిందండి. మధు వంటల బుక్ అంటే ప్రయోగం చేయంగా వచ్చిన ఐటెమ్ అనుకోండి. ఇంకా మనం మసాలాలోకైతే వెళ్ళిపోదాం. ఈ మసాలానేనండి మోర్ ఇంపార్టెంటు కొన్ని క్షుణ్ణంగా పరీక్షించండి. ఒక అర స్పూన్ మెంతులు తీసుకోండి. నేనైతే 6 పీసెస్ తీసుకున్నాను కాబట్టి చేప ముక్కలు ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మంచిగా ఫ్రెష్‌గా ఉండే కొత్తిమీర ఒక అరగుప్పెడైతే తీసుకున్నాను. స్పైసీగా ఎంత టేస్ట్ ఉంటదంటే అదిరిపోతదండి. ఒక అరచెక్క అల్లం తీసుకోండి దీంట్లోకి. చెక్కు అవి తీసేసినాక తెల్లపాయలు ఒక 4 తీసుకోండి. ఎందుకంటే మేము పీచు తింటాం గాబట్టి, మీకు పీచు పదార్థం వద్దంటే తెల్లపాయల మీద నుంచి చెక్కు తీసేసుకోండి. మేము అలాగే వేసుకుంటాం. ఒక కరివేపాకు రెప్ప తీసుకోండి. దాన్ని గూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి చూసేదానికే కాదండి టేస్ట్ గూడా అలాగే ఉంది. ఒక అర స్పూను జీలకర్ర తీసుకోండి. వీటిలన్నిటిల్ని ఒక వాలు మనం మిక్సీ కచ్చాబిచ్చా, కచ్చాబిచ్చా పట్టేసేసినాక, ఈ దశలోకి వచ్చిన తర్వాత మిక్సీలో అంతా ఒక దిగ్గడికి ఈక్వల్‌గా తీసుకోండి. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు తీసుకోండి. పసుపు తర్వాత మనకి ఎక్కువ మసాలాలు గాకుండా అప్పటికప్పుడుగా తయారు చేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వీటిలన్నిటిల్ని వన్ బై వన్ యాడ్ చేసుకోండి. అప్పటికప్పుడు చేసుకునే ఈ మసాలా చేపకు పట్టించి ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టినామనుకో ఒక అర స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిల్ని మనము మిక్సీ పట్టేసేద్దామా వాటర్ వేసి. నీట్‌గా మనకి పచ్చట్లాంటి ముద్ద రావాలి. ఆ ముద్దని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏమన్నా అల్లం గిల్లం నలగలేదా అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మన మొక్కజొన్న పిండి ఉంది గదా! ఒక చిన్న కప్పు తీసుకోండి. మొక్కజొన్న పిండిని ఎక్కువ యాడ్ చేసుకోబాకండి. ఇది మనకి చాలా ఫ్రైయే గాబట్టి ఇబ్బందేముండదు. ఒక అర చెక్క నిమ్మ చెక్కని దాంట్లో ముక్కాల భాగం పిండేయండి. వీలైతే అరదబ్బైనా పిండేయండిలే. ఎందుకంటే స్పైసీగా ఎండుమిర్చి ఉంది గదా! దీన్నన్నిటిల్ని మొహమాటం లేకుండా మనము ఆ బాండట్లో గర్ర గిర్ర గిర్ర గర్ర కలపాల. ఎందుకంటే మొక్కజొన్న పిండి ఇప్పుడే గదా తీసుకుంది. అందుకోసంగాను అన్నిటిని కలిపి ఉప్పు, కారం ఏమన్నా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని ఈ మసాలాని చూడండి ఎంత బాగుందో. వీలైతే ఆయిల్ దీంట్లోనే యాడ్ చేసుకోండి మీరు. నేనైతే చివర్లో యాడ్ చేస్తాను. ఫ్రిడ్జ్‌లో నేను చేప ముక్కలు ముందుగా పెట్టానండి. ఎందుకంటే ఆదివారం కదా! ఫిష్ 2 తీసుకుంటే ఎక్కువగా తెప్పించాను. అందుకోసంగా. అవి ఇలా మన మసాలాలోకి వేసుకోండి. వాటిల్ని వేసుకున్న తర్వాత ముక్కలు కొంచెం ఐస్ మీదున్నాయి. అందుకోసమే వాటిల్ని ఎక్కువ ప్రెషర్ పెట్టినట్టు నేను మసాలాను పూస్తున్నాను. ఎందుకంటే మన మసాలా అంతా వాటికి పట్టాలి గదా! ఐస్ మీదున్నప్పుడు కొంచెము నిగుడుకొనుంటాయి కదా! అందుకోసంగా వన్ బై వన్ నేను 6 ముక్కలు తీసుకున్నానండి. టేస్ట్ అయితే ఎలా ఉందంటే మాటల్లేం మాట్లాడుకోవటం లేదు. చేప గూడా దానికి తగ్గట్టు ఈరోజు చేప చాలా బాగా ఉండిందండి. ఆ ముక్క చించి మీరు నోట్లో పెట్టుకుంటుంటే స్మూత్‌గాను, స్పైసీగాను ఎంత టేస్ట్ ఉంటదంటే పప్పు చారుకి గానీ, లేదా మన రసానికి గానీ నాకైతే పచ్చళ్ళకి సైడ్ డిష్ బావుంటదని నేను ఎక్కువ ఫీల్ అవుతా. అందుకే ఈరోజు మన రాయలసీమ పల్లీల పచ్చడి చేశాను. చేపలు కలబెడుతూ ఈ స్టోరీలు ఎందుకంటే, చేపలు కలబెట్టేటప్పుడు దాని గురించే ఎంత వర్ణించేది. ఇంత చేసిన తర్వాత కంటికి కనువింపుగా కనిపియాలి గదా! అందుకోసం
కొంచెం ఫుడ్ కలర్ గూడా యాడ్ చేశా. బేసిక్‌గా ఇంట్లో వాళ్ళకైతే వెయ్యను. వీడియోకి వెయ్యాలి కంపల్సరీ అట్రాక్టివ్ కనిపియాలి కదా! వాటిలన్నిటిని ఒక బాక్స్‌కి ఎత్తేసాను. అలా ఎత్తేసిన తర్వాత అంత కొత్తిమీర వేసుకోండి దానిపైన. కరివేపాకున్నా గూడా కరివేపాకు గూడా యాడ్ చేసుకోండి. దీన్నైతే క్లోజ్ చేసిన తర్వాత నాకొక ఆలోచనొచ్చింది. ఆయిల్ ఏయటం మర్చిపోయానని జెప్పి మీరు మసాలా కలిపేటప్పుడైనా వేసుకోండి. నాకు ఇలాగే ఇష్టం. కొంచెం నేచర్‌కి దగ్గరగా ఉంటాలేండి. అలా ఆయిల్ వేసేసి ఇలా ఫ్రిడ్జ్‌లో కనీసం ఒక అరగంటైనా ఉంచండి. వీలైతే మీరు హాఫ్ డే బెట్టుకున్నా గూడా బాగానే ఉంటది. అంతకు మించి నేను ఎక్కువ చెప్పనండి. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అవన్నీ మనకు తెలియనివి. ఇతరులని మనం క్వెషన్ చేయకూడదు. ఎవ్వరి అలవాట్లు వాళ్ళకుంటాయి. అలా తీసేసినాక మనం బయట పెట్టేసుకున్నాం చూడండి. మనం బాగా దమ్మిచ్చి వదిలినట్టుగా మన ఫిష్‌లు ఎంత బాగున్నాయో, టేస్ట్ గూడా అలాగే ఉంటదండోయ్. ఇప్పుడొక స్టవ్ ఆన్ జేసుకొని, దాని మీద మన దోస పెనం బెట్టుకొని, అది బాగా హీట్ ఎక్కిన తర్వాత, దాన్ని సిమ్ చేసేసి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ గూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, ఒక్కసారి అలా చెక్ చేసి, మన చేపల్ని ఇంకా వన్ బై వన్, వన్ బై వన్ వదలండి. అలాగా 2, 2 అయితే వదులుతున్నాను నేను. ఏసిందే 6 గాబట్టి అందుకోసంగా. మీకు చాలా ఫాస్ట్‌గా జరగాలి పని అనుకున్నప్పుడు ఉన్న 6 వేసేసేసి మీరు ఇలాగా మూత పెట్టేసేసేయండి. కొంచెం సేపు మనం మూత పెట్టటం వల్ల చేపలో ఉండే మసాలా అంతా దాని ఫ్లేవర్స్‌ని బయటికి పంపీయకుండా అలాగ దానికాడే దాచేసుకుంటాది. ఇప్పుడు కుక్ అయ్యుంటాది. చూద్దామా మన ఫిష్ ఫ్రై చిటాపటా, చిటాపటా ఎగురుతూ దాని ఆనందాన్ని చూపిస్తున్నట్టు ఉంది కదా! నేనైతే దీనికి కొంచెం కూడా ఎడిట్ చేయలేదండి. యాజ్ యూజ్‌గా అదే కలర్ నేను అలా ఉంచేశాను. ఎంతో టేస్టీగా ఉండే మధు వంటల బుక్కు ఫిష్ ఫ్రై అదిరిపోతాది. నా ప్రయోగాలతో వచ్చింది గాబట్టి, ఆ ఊరు, ఈ ఊరు, ఈ ఊరు, ఆ ఊరు ఎందుకు పెట్టాలి? మన పేరే బెట్టుకుంటే ఏమవుతాది? ఏమంటారు? అలా, అలా ఇలా కాల్చుకుంటూ మనము ఫస్ట్ చేసినయి ముందుకు నూకేసి సెకండ్ వన్‌ని మనం తెచ్చిపెట్టుకుందాం. టయాన్ని సేవ్ చేసుకోవాలంటే మా ఆడవాళ్ళ తర్వాతే ఎవ్వరైనా ఏమంటారు? అవి 50% లేపోతే 60% ఫ్రై అయినాయి గదా! అట్లా పక్కకు పెట్టేసి ఫ్రెష్‌యి మళ్ళీ పెట్టి అవి కాలుతూ ఉంటే ఫిష్‌ని మాత్రం అండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే ఆ స్పైసీకి, ఆ స్మూతీకి ఎలా ఉంటదంటే అదిరిపోతది. అలా ప్లేటుల్లో భోజనం బెట్టి ఇట్ట మన పెనం మీద ఫిష్‌లు కాలుతూ ఉంటే, అలా వాళ్ళకి అందిస్తూ ఉంటే, ఆ ఫీల్‌ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా! బేసిక్‌గా మనకొక మంచి కాంప్లిమెంట్ వచ్చిందండి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసినాక మనం బయట ఏమంటావు? బయట ఒక చిన్న హోటల్ పెట్టుకున్నాం. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై పెట్టుకున్నా గూడా బతికేయొచ్చువోయ్ అని. మగవాళ్ళకి అలాంటి నమ్మకాన్ని మనం కలిగించాలి. ఏమంటారు? ఏ పని చేసినా నేను ఒకదాని మీదే స్టిక్ అయిపోయుండ. ఎక్కువ ప్రయోగాలంటూ ఏమీ చేయను. మధు వంటల బుక్కుల్లో మాక్సిమం తన ప్రయోగంతో వచ్చిన వంటలే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చేసి, వీళ్ళు చేసి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. మనమంటూ ఒక ఓన్‌నిది క్రియేట్ చేసుకోవాలి కదా! ఏమంటారు? టేస్ట్ అయితే ఎలా ఉంటదంటే అండి, రాయలసీమ పల్లీల పచ్చడి చేసుకోండి. దానికి కాంబినేషన్ ఇది పెట్టుకోండి. పప్పుచారు వాటిలికి అదిరిపోయే టేస్ట్. పప్పు చారుని అలా కలిపి లిక్విడ్‌గా ఇలా మన ఫిష్‌ని కట్ చేసి, అలా ముద్ద నోట్లో పెట్టుకొని, ఇలా ఫిష్ పెట్టుకొని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! నా భూతో నా భవిష్యత్, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అంత టేస్టీగా ఉంటాదండి. మధు వంటల బుక్కులో ఇంచి ఒక అదిరిపోయే టేస్టీ అయిన ఫిష్ ఫ్రై వచ్చింది.
ఫైనల్లీ నేను కొంచెం సాల్ట్, కారం చల్లేలే. బాయ్.